ఎవరు నోట్బుక్ లేవరా స్టార్ట్ చేయగల నోట్స్ రాయగల DC power supply. So what is DC means? DC power supply which has single polarity. Single polarity. Single polarity we have only two polarities, that is positive or negative. So either positive ఉండొచ్చు or negative ఉండొచ్చు. So అది time తో positive negative మారుతూ ఉంటుంది with respect to time. So that comes under AC. So here single polarity either positive or negative, either way. So this is called DC actually. The definition of DC is with respect to time it should maintain single polarity. That is the definition. Last one. With respect to time it should maintain single polarity. So here the example is either time for graph తీసుకుంటే x axis లో టైం మారుతూ ఉంటే సో అది వోల్టేజ్ అయినా అయ్యొచ్చు ఆర్ కరెంట్ అయినా అయ్యొచ్చు. either పాజిటివ్ అయినా ఉంటే దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ ఆర్ కింద కూడా రావచ్చు. ఇది టైం రెస్పెక్ట్ టైం ఉంటే సో వోల్టేజ్ కానీ ఆర్ కరెంట్ కానీ నెగిటివ్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ప్లస్ v, దిస్ ఇస్ మైనస్. సో బోత్ ఆర్ కమ్స్ అండర్ DC. సో ఇంకా చెప్పాలంటే సార్ ఇప్పుడు ఇట్లా కాన్స్టెంట్ అన్నారు కదా, సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కాకుండా నాకు ఇప్పుడు ఇలా ఉంది సార్, ఇలా మారుతుంది, సర్కిల్ లా కదులుతుంది. నౌ దిస్ ఈస్ కాల్డ్ AC నౌ? నో, బికాస్ పోలారిటీ ఇంపార్టెంట్. మన పాజిటివ్ నెగిటివ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది యూజువల్గా పాజిటివ్ వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనిషియల్గా 5 వోల్టేజ్ ఉంది, 5 వోల్టేజ్ ఉంది. 5 వోల్టేజ్ కాస్త కొంచెంసేపు ఉండేది మన 5 వోల్టేజ్ పెరిగింది, మన 5 వోల్టేజ్ దగ్గర 5 వోల్టేజ్ మారుతుంది. 5 పెరిగిందంటే ఏంటి 6 వోల్టేజ్, తగ్గిందంటే ఏంటి 4 వోల్టేజ్. 6కి 4కి ఆసిలేట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో DC ఫర్ us. మనకి యాజ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ దట్ ఈస్ ఆల్సో DC. DC మీన్స్ దట్ అంటే AC మీన్స్ దట్ ఇట్ హ్యాస్ టు చేంజ్ ద పొలారిటీ. పాజిటివ్ నుంచి నెగిటివ్ రావాలి, అప్పుడే దాన్ని AC అంటాం, అంతేగాని ఇట్స్ నాట్ DC. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఎలా ఎంత ఉందిరా బాబు డబ్బులు అని అనుకోండి. ఈరోజు 10 రూపాయలు ఉందో, 20 రూపాయలు ఉందో, 30 రూపాయలు ఉందో, మీ దగ్గర ఒక సర్టైన్ అమౌంట్ ఉంది అంటే దట్ టైమ్ ఇస్ కాల్డ్ DC. AC అంటే మీ దగ్గర అమౌంట్ జీరో అయిపోయి మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ కాల్డ్ AC. అర్థమైనా? సో దేర్ ఇస్ కంప్లీట్ డిఫరెన్స్. మీరు ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని ఫస్ట్ అనలైజ్ చేయండి. ఇట్లా కదులుతూ ఉంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లైక్ దిస్ స్ట్రక్చర్. ఇలా మొత్తం ఇట్లా పాజిటివ్లోనే ఉంది, మొత్తం పాజిటివ్. ఇలా సైన్స్ సైడ్ ఇలా ఉంది, ఇలా ఉంది. మీకు ఫస్ట్ ఇలా డిసైడ్ చేస్తారు. ఇలా ఉంటే AC, ఇలా ఉంటే కాన్స్టెంట్ DC అంటే. బట్ దిస్ ఈజ్ ఆల్సో DC. దిస్ ఈజ్ ఆల్సో DC బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ సింగిల్ పొలారిటీ మీద డెఫినేషన్ మీద మనం AC and DC డిసైడ్ చేస్తాం. Okay, so what is the advantage of let's say only maintaining DC here? First advantage is, first thing is all electronic devices require DC. That is the first advantage. మీరు కంప్యూటర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా, మైక్రో ప్రాసెసర్ తీసుకున్నా, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్, మీరు మొబైల్ ఆపరేట్ చేయాలనుకున్నా, ఎనీథింగ్, ఆల్ ఎలక్ట్రానిక్ డివైస్ రిక్వైర్స్ DC power. That is the first problem. All electronic devices require DC supply. What does it mean? Why all electronic devices require DC supply? అంటే ఆపోజిట్ పొలారిటీని తట్టుకునే కెపాసిటీ ఎలక్ట్రానిక్ డివైస్ ఉండదు. బికాస్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైస్ హ్యాస్ డయోడ్స్. ఉంటాయి. డయోడ్స్ ఒకసారి పొలారిటీ మార్చాలంటే ఒకసారి డయోడ్ యొక్క బిహేవియర్ ఏంటి, స్విచ్ బిహేవియర్. పొలారిటీ పాజిటివ్ ఉంటే ఆన్ అయింది, మార్చామనుకుంటే ఏమైతుంది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మన మొబైల్ ఫోన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ AC సప్లై డైరెక్ట్గా ఇచ్చుకుంటూ వచ్చినాడు, కాసేపు ఫోన్ పనిచేస్తే కాసేపు ఫోన్ పనిచేయదు. అప్పుడు మీకు ఓకేనా మొబైల్? మనకి ఎప్పుడు మొబైల్ ఫోన్కి ఎప్పుడు ఎలా ఉండాలి, యూజువల్గా పవర్ సప్లై ఇస్తూనే ఉండాలి. అర్థమైనా? అందుకని ఆల్ ఎలక్ట్రానిక్ డివైస్ కి కాసేపు ఆన్ అయ్యి కాసేపు అవడం అది నచ్చదు. సో ఇట్ మస్ట్ హ్యావ్ కాన్స్టెంట్ పవర్ సప్లై. అందుకని వీ హ్యావ్ టు గో ఫర్ సరే.
పవర్ సప్లైకి అయితే ఓకే ఎలక్ట్రానిక్ మొబైల్. ఫ్యాన్ కూడా అంతే కదా సార్. మరి ఏసీ ఇస్తే బట్ దానికి ఆపోజిట్ పొలారిటీ ఉంటే ఫ్యాన్ కాసేపు ఆనే కాసేపు ఆఫ్ అవుతుంటే ఓకేనా మీకు? క్వశ్చన్ కదా. మరి ఫ్యాన్ కూడా డీసీ ఇచ్చేస్తే ఇంకా మైండ్ ఎంత బాధలు. ఓకే, సో అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో సెకండ్ థింగ్, యూజువల్గా ఆల్ పవర్ సప్లైస్ అంటే పవర్ సప్లై మనకు పవర్ అనేది సప్లై ఎవరైతే చేస్తారో దే యూజువల్లీ దే విల్ బి ఇన్ ఏసీ రూమ్. మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏం కావాలి? డీసీ కావాలి. ఆల్రెడీ వాల్ సప్లై చేసేది ఎలా ఉంటుంది? ఏసీ ఉంటుంది. సో ఆల్ పవర్ సప్లైస్ ఎవరైతే ఏమి ఇస్తారు వాళ్ళు? ఆల్ పవర్ సప్లైస్ ఏమి ఇస్తారు? ఏసీ ఇస్తారు. ఏసీ ఇస్తారు. కనిపించవు, ఏసీ ఇస్తారు. అందుకే మనం ఇప్పుడు ప్లగ్ లో చేయబెడితే చచ్చిపోతాడా? ఎందుకు చచ్చిపోడు? బికాస్ ఆఫ్ ఏసీ. ఒకసారి పొలారిటీ నేను అట్రాక్ట్ చేసి లాగేసి పట్టుకుంటే పవర్ ఛార్జ్ చేస్తారు. వెంటనే ఏం చేస్తే ఇమీడియట్ గా ఆఫ్ అయిపోతుంది. సో అందుకే వెంటనే మోస్ట్లీ మన పవర్ సప్లై పట్టుకున్నాడు ఎవడు చచ్చిపోడు మ్యాక్సిమం సర్వైవ్ అవుతారు. బట్ అది కానీ బయట పవర్ సప్లై అనుకో 440 volts 430 volts ఉంటుంది హైయెస్ట్. మామూలుగా మనకు 3 phase అని తీసుకున్నాం అనుకో, 3 phase 3 ఉంటాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి గ్రౌండ్. సో ఒకసారి దీంట్లో 230 volts, దీంట్లో 0, ఇది మైనస్ 230 volts వస్తుంటుంది. మీరు దీన్ని కానీ ఇట్లా కంబైన్ చేసి మిక్స్ చేసి పెట్టాక 230 + 230 460 వస్తూ వస్తారు. అది కానీ పట్టుకుంటూ పోతాడు. సో 230 మీకు జరిగినంత వరకు మీకు ఇక్కడ ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఆఫ్ ఏసీ ఏంటి? మీరు బతకచ్చు, షాక్ కొట్టే కూడా బతకచ్చు, కానీ హెవీగా ఉంటుంది. అందుకే మనం చాలా మందికి షాక్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయినారు కానీ చచ్చిపోయినారు. బట్ అదే డీసీ అయితే మీకు ఆప్షన్ లేదు, అలాంటి బూడిదైపోతుంది ఒకసారి తగిలారంటే. సో ఇదే ఏసీ డీసీ యొక్క కేసు కోర్టులో వేసేప్పుడు, మామూలుగా అమెరికాలో వేసేప్పుడు ఏసీ బెస్టా డీసీ బెస్టా అన్నప్పుడు ఏసీ బెస్ట్ అని ప్రూవ్ చేయాలనుకున్నాడు అంతా ఇలానే చేశాడు అనమాట. డీసీ వైర్ని తీసుకొచ్చి బఫెలోస్కి వాటిని పెట్టేసి అన్ని చచ్చిపోతాయి, కరెంట్ పొరపాటు తగిలిన కూడా చచ్చిపోతాయి. సో డీసీ వేస్ట్ అని ప్రూవ్ చేశాడు. సో అందుకనే మోస్ట్లీ అన్ని కంట్రీస్ ఏసీని అడాప్ట్ చేసుకుంటాయి. సో దో అంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఎక్కడో చోట షాక్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి సర్వైవల్. ఇంకోటి లాసెస్ తక్కువ ఉంటాయి ఏసీ డీసీతో పోలిస్తే. ఇవన్నీ చాలా రీజన్స్, వీ హ్యావ్ మెనీ రీజన్స్ టు వై గవర్నమెంట్ మనకంతా డీసీ కావాలంటే ఏసీ ఎందుకు ఇస్తారనే దానికి దెర్ ఆర్ మెనీ రీజన్స్. బట్ ఆఫ్ దమ్ మనకు కావాల్సింది ఏంటి? సో వీ రిక్వైర్ ఇప్పుడు ఏసీ డీసీ మనకు కావాలి. ఎలక్ట్రానిక్స్ మనం స్టార్ట్ చేయాలంటే డీసీ పవర్ సప్లై కావాలి, డయోడ్ ఆన్ చేయాలి. మనకి ఏది మామూలుగా ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏమేమి వస్తాయి? డయోడ్ బయాసింగ్ చేయాలంటే ఏం కావాలి? బ్యాటరీ కావాలి, డీసీ కావాలి. డీసీని యాక్చువల్గా అయితే మనం డైరెక్ట్గా అక్కడి నుంచి కన్వర్ట్ చేసి తీసుకోవచ్చు. షాప్లో మీకు బ్యాటరీలు అవ్వదు, వాచెస్కి బ్యాటరీస్గా షాప్లో చిన్న బ్యాటరీ ఎవ్రీడే బ్యాటరీ ఉంటుంటారు కదా, దే ఆల్ కమ్స్ అండర్ డీసీ. సో మీకు ఆటోలో పెద్ద బ్యాటరీ షాప్లో అయితే ఉంటుంది, ఇన్వర్టర్స్ బ్యాటరీ ఉంటుంది. దిస్ ఆల్ బ్యాటరీస్ ఆర్ చార్జ్ స్టోరేజ్. వాటన్నిటిలో ఉండేది మీకు డీసీ. సో ఏదో మనం డీసీ కావాలంటే దేర్ ఆర్ ఓన్లీ 2 chances. One is either purchasing DC battery, that is one chance. Another one is we have to convert AC to DC. Okay? So the answer for this, what is the necessity of DC? Ante all electronic devices works with DC power supply, but in the but source we have AC supply, so we require a converter to convert AC to DC. Is it fact? So that is the first definition of AC to DC. Otherwise, confusion also. Okay. So what is the process that does the conversion of AC to DC? That process is called rectification. Hello. Rectification. The process. The process of converting. So in the process of rectification we use the device called as diode to convert AC to DC. So rectification చేయడం కోసం AC నుంచి DC కన్వర్ట్ చేయడానికి మనం వాడే ఫస్ట్ డివైస్ ఏంటి? డయోడ్. So diode is a device we use to convert AC to DC. Sir, how it will convert AC to DC? As a simple mechanism. So this is diode. This is diode and this is ground. So ఇక్కడ
230 volts AC ఇస్తున్నాను అనుకున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాను. బోత్ ఈ టెర్మినల్స్ లో అవుట్పుట్ CR వోల్టేజ్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూడండి. సో what is AC means? It has two polarities. ఆ polarities ఇలా ఉన్నాయి. So one is positive polarity, another is negative polarity. Okay. So ఇది మొత్తం ఒక ఫుల్ హాఫ్ అంటే టైం దీనికి 5 సెకండ్స్ పట్టింది అనుకుందాం. ఫుల్ టైం పీరియడ్. టైం ఇస్ నథింగ్ బట్ టైం టేకెన్ టు కన్వర్ట్ వన్ సైకిల్. ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగటివ్. దిస్ ఇస్ కాల్డ్ టైం. T is for time. Time period to complete one cycle. Okay na? So ఇప్పుడు యూజువల్ గా పాజిటివ్ అంటే పాజిటివ్ వోల్టేజ్ అంటే సో దిస్ ఇస్ కాల్డ్ వోల్టేజ్. దిస్ ఇస్ కాల్డ్ టైం. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఆలోచించండి. 0 volts, 1 volt, 2 volts, 3 volts, 4 volts, లాస్ట్ మాక్సిమం పీక్ ఎంత వస్తుంది? 230 volts వస్తుంది. 230 volts AC అన్నమాట. అలా మళ్ళీ తగ్గుతా సార్ 230 ఇట్లా తగ్గితే మళ్ళీ వచ్చి 0 వస్తుంది. మళ్ళీ ఏమైనా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? -1, -2, -3, -4 సో ఆన్. మళ్ళీ లాస్ట్ ఎక్కడ వస్తుంది? 0 వస్తుంది. నౌ కమ్ హియర్. ఈ డయోడ్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఈ 1 వోల్ట్ ఇక్కడికి వచ్చిందనుకో డయోడ్ ఆన్ అవుతుందా? ఆన్ అయితే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఈ పక్క పంపించేస్తుంది. అంటే ఇక్కడ బ్రిడ్జ్ లాగా అనుకోండి. సో వాడికి కావాల్సిన వస్తే వాడిని అలౌ చేసి పక్క పంపిస్తున్నాడు. వాడికి కావాల్సిన రాలేదు ఆ బ్రిడ్జిని ఓపెన్ చేస్తున్నాడు. అంటే ఇట్లా బ్రిడ్జ్ ఇట్లా దాంట్లో ఇది కావాల్సిన వోల్టేజ్ వచ్చిందాక ఇట్లా బ్రిడ్జ్ ఆన్ చేస్తాడు. లేదు అంటే ఇటు దీన్ని ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేస్తే ఈ పక్కన వాళ్ళు ఈ పక్కకు పోలేరు మనుషులు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వోల్టేజ్ ఇక్కడికి వచ్చాడంటో ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏమైంది? వాట్ ఇస్ డయోడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆల్వేస్ బ్రిడ్జ్ లాగా స్విచ్ లాగా అంటాం. అంటే పాజిటివ్ వోల్టేజ్ ఇస్తే ఈ పక్క పంపిస్తుంది, నెగిటివ్ వోల్టేజ్ ఇస్తే స్టాప్ చేస్తుంది. దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ డయోడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా వల్ల పాజిటివ్ వోల్టేజ్ వచ్చినట్టేనా? అప్పుడు డయోడ్ ఏమైంది? షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ ఏంటంటే అర్థం ఏంటి? ఈ పక్కని ఈ పక్క పంపిస్తారు. సో అప్పుడు ఏం రిసీవ్ అవుతాం ఇక్కడ? సో అదే టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెకండ్స్ టైం తీసుకోండి. సో ఇది మిడిల్ లో 5 సెకండ్స్ వరకు అనుకోండి. అంటే ఈ పాజిటివ్ సప్లై ఎంత వరకు ఉంది? 5 సెకండ్స్. సో ఆ 5 సెకండ్స్ వరకు ఈ అవుట్పుట్ ఏముంటుంది? సో అక్కడ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. ఇప్పుడు నెగిటివ్ ఆఫ్ చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇది ఏమైంది? డయోడ్ ఆఫ్ అయిపోతుంది. ఏమైంది? ఓపెన్ సరిపడి ఈ పక్క పంపిస్తుందా? పంపించకపోతే అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ ఏమి రాదు కాబట్టి 0. 10 సెకండ్స్ వరకు ఇలా వస్తుంది. మళ్ళీ వెంటనే నేను మళ్ళీ డయోడ్ ఆన్ చేసి మళ్ళీ ఈ పక్క పవర్ AC కదా ఇది. మళ్ళీ కాసేపు AC అంటే ప్లస్ నుంచి మైనస్ వచ్చింది, మైనస్ నుంచి మళ్ళీ ప్లస్కి వెళ్ళింది, మళ్ళీ మైనస్కి వెళ్ళింది, తిరుగుతుంటుంది. ఇప్పుడు ఏమైంది నా డయోడ్ మళ్ళీ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏమైంది? ఆన్ అయితే ఏమైంది? క్లోజ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే షార్ట్ సర్క్యూట్ అంటాం. ఆన్ అయినప్పుడు స్విచ్ ఎలా ఉంటుంది? షార్ట్ సర్క్యూట్ క్లోజ్ చేస్తారు. అంటే ఈ పక్కన వాళ్ళు ఈ పక్క పంపిస్తారు. ఆఫ్ అయినప్పుడు ఏమైతుంది? ఓపెన్ సర్క్యూట్ అంటే ఓపెన్ చేసింది. ఓపెన్ చేయడం వల్ల ఈ పక్క రాలేదు. సో అప్పుడు మళ్ళీ ఏమైతుంది? ఇక్కడ ఈ కొంచెం డిస్టెన్స్ మళ్ళా వస్తుంది, మళ్ళీ కొంచెం డిస్టెన్స్ రాదు. సో ఇప్పుడు ఓవరాల్ గా చెక్ చేసి ఉంటుంది. ఆ పక్క ఎన్ని పొలారిటీస్ ఉన్నాయి? పాజిటివ్ నెగటివ్. ఈ పక్క ఎన్ని పొలారిటీస్ వచ్చాయి? సింగిల్ పొలారిటీ వచ్చిందా? అంటే AC టు DC మార్చుకోగలిగామా లేదా? సింగిల్ లేఅవుట్ మార్చుకోగలిగామా లేదా? yes, this is the first process of conversion of AC to DC. First of all, instead of that I have reversed my diode. I have reversed my diode. So this is my now input side, this is now output side. Diode reverse is there. Okay, now I am giving you input supply like this. This is ground again, as usual ground. Now tell me what is the output. Okay, because when diode gets on, usually what is the diode behavior? Diode ఇలా ఉంటే ఈ పక్కన this is P అనుకోండి, ఈ పక్కన N అనుకోండి,
వోల్టేజ్ అట్ P మైనస్ N. వోల్టేజ్ Pn అంటే ఏంటంటే వోల్టేజ్ అట్ పాజిటివ్ మైనస్ వోల్టేజ్ అట్ నెగటివ్. సో ఈ వోల్టేజ్ అట్ Pn గాని పాజిటివ్ ఉన్నప్పుడు డయోడ్ గెట్స్ ఏమైతది ఆన్ అయి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో వోల్టేజ్ అట్ Pn గాని లెస్ దాన్ 0 అంటే ఇది డయోడ్ ఏమైపోతుంది ఆఫ్ అయిపోయి ఇట్లా ఆఫ్ అయిపోతుంది. ఇది క్లియర్. నౌ సో సమ్ పాజిటివ్ వోల్టేజ్ హియర్ సమ్ నెగటివ్ వోల్టేజ్. ఓకే, సో ఇది T అనుకోండి, ఇది 2T. నౌ ఇది పాజిటివ్ వోల్టేజ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ అండర్స్టాండింగ్ కోసం పాజిటివ్ వోల్టేజ్ ఒక 10 వోల్ట్స్ ఉంది అనుకోండి మైండ్ లో. 10 వోల్ట్స్ ప్లస్ 10 కదా ఉంది. సో మీకు ఇక్కడ గ్రాఫికల్ గా మీకు అర్థమైన ప్రతిసారి ఏం చేస్తారు, ఒక వాల్యూ తీసుకోండి. సో పైన ఉందంటే ప్లస్ 10. సో సప్లై దిస్ ప్లస్ 10 హియర్. ఇక్కడ ప్లస్ 10 ఇవ్వండి, ఇక్కడ ఏమి ఇస్తారు ప్లస్ 10 ఇస్తారు. ఓకేనా. సో అంటే ఈ ఫార్ములాలో Vn దగ్గర ఏముంది, ఇది కదా ఇది పాజిటివ్, ఇది నెగటివ్. N దగ్గర ఏముంది ప్లస్ 10. సో ఇక్కడ 10 ఉన్నట్టు. సో వీటి దగ్గర ఇక్కడ ఏం లేదు అంటే అవుట్పుట్ ఉన్నప్పుడు ఏం లేదు అంటే మనం ఒక సైడ్ తీసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్ మనం 0 గా కన్సిడర్ చేస్తాం. 0 గా కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది 0 మైనస్ 10 ఎంత నెగటివ్ వోల్టేజ్. నెగటివ్ వోల్టేజ్ అప్పుడు డయోడ్ ఏమవుతుంది ఓపెన్ అవుతుంది, అంటే వాళ్ళు బయటికి పంపించదు. సో ఈ ప్లస్ 10 వచ్చినప్పుడు ఇది ఏమైపోతుంది ఈ పక్క పంపించదు. అదే సో అంటే ఇలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇది వచ్చినప్పుడు ఇక్కడ ఏం వస్తుంది, ఇక్కడ ఏం రాదు, ఇలా అయిపోతుంది, ఇక్కడ దాకా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ సర్క్యూట్ వచ్చింది, ఒక -10 ఎగ్జాంపుల్ తీసుకుందాం. -10 అప్పుడు ఇదే ఫార్ములా మనం అప్లై చేయండి. Vpn లో Vp మైనస్ Vn. సో Vn దగ్గర ఎంత ఉంది -10. ఇక్కడ ఆ విలువ 0 ఉంది. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్. ప్లస్ వచ్చేది ప్లస్. అప్పుడు ఏమైతే డయోడ్ ప్లస్ వోల్టేజ్ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోతే ఎలా ఉంటుంది యూజువల్గా షార్ట్ అయిపోతుంది. షార్ట్ అయితే ఏమైతే యూజువల్గా ఇక్కడ ఏముందో దాన్ని పక్క అలో చేస్తుంది. ఈ సిగ్నల్ ఏముందో అది అలో చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్ గా ఫస్ట్ హాఫ్ సైకిల్ కి ఏం రాదు, సెకండ్ హాఫ్ సైకిల్ అయితే ఇలా వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది? ఇప్పుడు ఇది ఏసీ నా డీసీ? సింగిల్ పొలారిటీ ఉంటే అది డీసీనే. సో ఇక్కడికి వచ్చేది మాత్రం అది ఏసీ అవ్వదు. ఒక పొలారిటీ ఉందా ఇది నెక్స్ట్ కాసేపు అయ్యాక మళ్ళీ ఇంకొకటి ఎన్నో నెగిటివిటీ మళ్ళీ పాజిటివ్ ఏమవుతుంది మళ్ళీ అంతే, ఇది బయటికి రాదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఇది రాదు, మళ్ళీ ఇలా ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, ఎన్నిసార్లు అయినా వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు ఎన్ని పొలారిటీ ఉన్నట్టు ఈ పక్క అవుట్పుట్ లో ఇన్పుట్ ఎన్ని పొలారిటీస్ 2 పొలారిటీస్, అవుట్పుట్ ఎన్ని పొలారిటీస్ సింగిల్ పొలారిటీ. సో నౌ దిస్ ఇస్ అగైన్ a rectifier converting. సో ఓన్లీ నెగిటివ్ ని ఫిల్టరింగ్ చేయాలనుకో అంటే దీన్ని మనం ఏమంటాం అంటే సో నాకు ఇది వద్దు ఇది కావాలి అనుకుంటే డయోడ్ నిలబెట్టుకోవాలి, ఇది కావాలి ఇది వద్దు అనుకుంటే డయోడ్ నిలబెట్టుకోవాలి. అలా దీని ఇంకా సింప్లెస్ట్ గా చెప్పాలంటే ఈ పాజిటివ్ కి పాజిటివ్ కనెక్ట్ చేసుకుంటే డయోడ్ ఇది బయటకు వస్తుంది. అంటే ఇది పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయ్యాలి, ఇది P ఇది పాజిటివ్, P కనెక్ట్ అయినప్పుడు బయటికి ఇది వస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు నెగిటివ్ టర్మినల్ ఇలా ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నెగిటివ్ టర్మినల్, ఇప్పుడు నెగిటివ్ టర్మినల్ ఉన్నప్పుడు ఇలా నెగిటివ్ వస్తుంది. అర్థం లేదా? ఫైన్, లాస్ట్ మనం క్వశ్చన్ చూడండి. ఓకే, what is the voltage we will get from supply? ఎంత వోల్టేజ్ వస్తుంది మాక్సిమం? ఎంత వస్తుంది? 230 వోల్ట్స్ వస్తుంది. అంతేనా? 2 పొలారిటీస్ వస్తాయి, 230 వోల్ట్స్ వస్తాయి. ఓకే, బట్ మనకు యూజువల్గా ఎంత అవసరం ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి? చెప్పే టిపికల్ వాల్యూస్ అంటే 5 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ కావాలి.